నమస్తే అండి, రేవతి వంటలకు స్వాగతం. ఈరోజు మనం చిక్కుడుకాయ కర్రీ తయారు చేసుకుందామండి. ఒక 1/2 కేజీ చిక్కుడుకాయలు శుభ్రం చేసుకుని కట్ చేసి పెట్టుకున్నామండి. అలాగే దానికి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు కూడా పేస్ట్ చేసుకున్నామండి. అలా మీడియం సైజు 2 టమాటాలు కూడా పేస్ట్ చేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు మనం కూర రెడీ చేసుకుందామండి. కూరకు సరిపడగా ఆయిల్ వేసుకున్నామండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ పేస్టు ఆయిల్లో వేసుకున్నామండి. ఉల్లిపాయ పేస్టు బాగా వేగింది కదండి. ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి. ఇందులో ఇప్పుడు మనం చిక్కుడుకాయలు వేసుకుందామండి. చిక్కుడుకాయలు ఉల్లిపాయలు బాగా కలిపిన తర్వాత సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు ఉంచుదామండి. ఇందులో మనం కొంచెం పసుపు వేసుకుందామండి. టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా వేసుకుందామండి. కారం కూడా వేసుకుందామండి. 1.5 స్పూన్ కారం వేసుకుందామండి. ఇందులో మనం ఇప్పుడు టమాటా పేస్ట్ వేసుకుందామండి. 2 నిమిషాలు ఉడకనిద్దామండి. ఇందులో మనం కొంచెం ధనియాల పొడి వేసుకుందామండి. జీలకర్ర పొడి కూడా వేసుకుందామండి. కొంచెం గరం మసాలా కూడా వేసుకుందామండి. ఇందులో మనం ఇప్పుడు వాటర్ పోసుకుందామండి. మూత పెట్టుకుని ఒక 2-3 నిమిషాలు ఉడకనిద్దామండి. కూర దగ్గరికంటే ఉడికిపోయింది కదండి. ఆయిల్ పైకి వచ్చింది కదా. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకుని కూర దింపేసుకుందామండి. ఎంతో టేస్ట్గా ఉండే చిక్కుడుకాయ కూర రెడీ అయిపోయింది కదండి. ఇది మనకి రైస్లోకి, పులకాలోకి, అట్లకు కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.